హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేకరీలో లాంటి బిస్కెట్స్ ఇంట్లోనే వెన్న అలాగే ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. వీటిని గోధుమ పిండితో తయారు చేసిన బిస్కెట్స్ సేమ్ బేకరీలో అమ్మే బిస్కెట్స్ లాగే చాలా బాగుంటాయి, గుల్లగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. దానికోసం మిక్సింగ్ బౌల్లో ఒక అరకప్పు పంచదార పొడిని తీసుకోవాలి. ఇందులోనే అరకప్పు నెయ్యి వేస్తున్నాం. మీరు కావాలంటే ఈ బిస్కెట్స్ని ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా వెన్నతో కూడా చేసుకోవచ్చు. పంచదార నెయ్యిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా క్రీమీలా అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా జల్లించుకుంటే మనకి పిండి కలిపేటప్పుడు ఎటువంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల బిస్కెట్స్ గుల్లగా టేస్టీగా కూడా వస్తాయి. అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దీనిని మనం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువగా చపాతీ పిండి కలిపినట్టు మనం వత్తకూడదు. ఈ పిండిని జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మనం ఒక 2 స్పూన్లు పాలు వేసుకోవాలి. ఒక ముద్దలా ఫామ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా కూడా వత్తకండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక షేప్ అనేది తీసుకురావాలి. నేనైతే రెక్టాంగిల్ షేప్లో ఇలా తీసుకొచ్చాను. ఎటువంటి పగుళ్ళు లేకుండా కూడా మనం ఈ విధంగా చేసుకుంటూ ఒక షేప్లా తీసుకురావాలి. చాలామంది ఒత్తుతారు కూడా, అలా ఒత్తడం వల్ల పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ఈజీగా మేము ఇలా షేప్ తీసుకొచ్చి కట్ చేస్తున్నాం. ఈ విధంగా ఒక థిక్నెస్తో మనం ఈ బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. బేకరీలో కానీ బయట కానీ మనం ఇలాంటి బిస్కెట్స్ కొనుక్కునేటప్పుడు వాటిని మైదాతో అలాగే ఏ విధమైన ఫ్యాట్ వాడతారో కూడా మనకి తెలియదు. కాబట్టి ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ట్రేస్లో నేను వీటిని బేక్ చేయబోతున్నాను. ఇడ్లీ ట్రేని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. దాంట్లో ఈ బిస్కెట్స్ని పెట్టుకుని మనం బేక్ చేసుకోబోతున్నాం. అన్ని బిస్కెట్స్ ఇడ్లీ ట్రేలో సర్దేయండి. మీరు కావాలంటే వీటిని ఒక ప్లేట్లో కూడా పెట్టి బేక్ చేసుకోవచ్చు. కుక్కర్ని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. గ్యాస్ కట్టు అలాగే విజిల్ కూడా లేకుండా మనం ప్రీహీట్ చేసుకుని దీంట్లో ఈ ఇడ్లీ ట్రేస్ని పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఇప్పుడు మనం వీటిని బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ట్రేలో కానీ ప్లేట్లో కానీ పెట్టినట్టయితే 20-25 మినిట్స్లో మనకి అయిపోతుంది. ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి బిస్కెట్స్ అనేవి. కాస్త కూల్ అయ్యాక మనం జాగ్రత్తగా తీయాలి. చూసారు కదా, మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. సేమ్ బేకరీ బిస్కెట్స్ లాగే ఉన్నాయి కదా. ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీకు విరిపి కూడా చూపిస్తున్నా చూడండి. లోపల కూడా గుల్లగా ఉన్నాయి. మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.